సంబంధించిన ఫండ్స్ కూడా రిలీజ్ అయినా కానీ రాష్ట్రంలోనే పెద్ద సహకార సంఘాలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు సహకార సంఘం ఒకటి. ఈ సంఘంలో దాదాపు 5,000 మంది రైతులు సభ్యత్వాన్ని కలిగి ఉన్నారు. అయితే ఈ సహకార సంఘం అధ్యక్ష పదవి రాజకీయ ఆధిపత్య పోరులో నలిగిపోతుంది. రైతులకు సేవలు చేయాల్సిన అధ్యక్షులు, డైరెక్టర్లు రాజకీయ పార్టీల అండదండలతో అధ్యక్ష పీఠాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు 3 అధ్యక్షులు మారారంటే ఇక్కడ రాజకీయం ఏ స్థాయిలో పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా పాండురంగారావు సహకార సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. మా సంఘం నందు 15/2/2020 నందు పాలకవర్గ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు లేళ్ల వెంకటరెడ్డి గారు అధ్యక్షులు అయ్యారు. ఆయన ఈ ఫెర్టిలైజర్ లైసెన్స్ ఉండటం వల్ల కోర్టులో కేసు వేయడం వల్ల ఆయనని 22/6/2024 డిస్క్వాలిఫై చేశారు. ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ గారు అయిన చీమలపాటి భిక్షం గారికి అధ్యక్ష బాధ్యతలు ఒప్పజెప్పారు. అతను మొన్న 10వ తారీఖు 9వ నెల 2025న కొన్ని కారణాల వల్ల వారిని డైరెక్టర్ పదవి నుంచి తొలగించి కొమ్మినేని పాండురంగారావుకి పర్సనల్ ఇన్ఛార్జిగా బాధ్యతలు డీసీఓ గారు ఒప్పజెప్పారు. డీసీఓ గారి ఆర్డర్ ప్రకారం నిన్న 10వ తారీఖున కొమ్మినేని పాండురంగారావు అధ్యక్ష స్థానంలో నా పేరు నడికట్టు వెంకటరామారెడ్డి, జూలూరుపాడు సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా సంఘం నందు 15/2/2020 నందు పాలకవర్గ ఎన్నికలు జరిగినాయి. అప్పుడు లేళ్ల వెంకట ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమలలో శ్రీ